అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ మోహిని ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోహిని. సేమియా కేసరి లాంటిది కాకుండా, పల్చటి సేమియా కాకుండా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా వాళ్ళకి పాలు ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి. స్వీట్లా చేసేయాలి. ఇది స్వీట్ స్టైల్లో చేసే సేమియా అనమాట. అలాగే డాల్డా నెయ్యి కూడా చూపిస్తున్నాను కదా, నేతితో అస్సలు ఇష్టపడరు మా వారు. ఏదైనా మా వారికి ఇష్టమైనట్టు చేస్తానన్నమాట. డాల్డాకి కొంచెం ఇచ్చారనమాట అవకాశము. కొంచెం డాల్డా వేసేసి అలాగే ముందుగానే పాలు పెట్టేసుకున్నానండి, సేమియా తొందరగా అయిపోతుందని. డాల్డాలో జీడిపప్పు, కిస్మిస్ అవి ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు. మా వాళ్ళకైతే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇష్టం ఉండదండి, కానీ కొబ్బరి ముక్కలతో నాకు మా వారికి చాలా ఇష్టము. అందుకని డ్రై ఫ్రూట్స్ వేసి పిల్లలకి, అలాగే కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ వేసి మా వారికి నాకు చేసుకుంటున్నాను అనమాట. సేమియాలు ఫ్రై అయిన తర్వాత పాలలో వేసి కుక్ చేసేసుకొని షుగరు, ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే బాగా దగ్గరగా వనిస్తే సేమియా రెడీ.